ప్రమాదకరంలోకి వెళ్ళిపోయింది, మనం ఏం చేయలేమని కాదు. కానీ ప్రపంచంలో ఉండేటువంటి ప్రజానీకం కనుక ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రపంచంలో శాంతి సంఘాలన్నీ కనుక అన్ని దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా, ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉంది మన దేశంలో. ఇటువంటి ఈ ఇండియాలో ఉండే ప్రజలు, చైనాలో కూడా ప్రజలు ఉన్నారు, మిగతా దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే సార్, ఈ యుద్ధాలకు మూల కారణం ఏమిటి? యుద్ధాలకు మూల కారణం పాత కాలంలో రాజ్యకాంక్ష, ఆధిపత్యం. ఇప్పుడు మూల కారణం ఏమిటి? సంపద. ఎందుకు ముదురం తీసుకొని పోయినాడు? వెనిజులాను బెదిరించుకొని ఆయుధ తీసుకోవాలా? ఎందుకు మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్ అంతా అమెరికా చేతుల్లో ఎందుకు పెట్టుకున్నాడు? ఆయిల్. ఇప్పుడు గ్రీన్లాండ్ ఎందుకు కావాలంటున్నాడు? రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ రకంగా సంపద, ఇతర దేశాల సంపదను కొల్లగొట్టాలనేటువంటి భావన ఇది ప్రమాదకరమైంది. దాంతోనే యుద్ధాలు వచ్చాయి. కాబట్టి యుద్ధాలకు వ్యతిరేకంగా మరొక క్యాంపెయిన్ ప్రపంచంలో కనుక జరిగితే, ప్రపంచ ప్రజల ఒత్తిడి, ఇప్పుడు పాలస్తీనా యుద్ధం ఎందుకు ఆగింది సార్? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు కదిలారు కాబట్టే అది ఇజ్రాయిల్ తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. అందుకోసం నా పాయింట్ ఏంటంటే, ఈ శాంతి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా బయలుదేరాలి. సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా ఇతర దేశాల దురాక్రమణ తలపడితే ఖబర్దార్ అనేటువంటి హెచ్చరిక కావాలి. అమెరికాలో కూడా ఈ ప్రయత్నం జరగాలి. అమెరికాలో నో కింగ్ మూవ్మెంట్ జరుగుతుంది, అది చాలదు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా నో, కొత్తగా మళ్ళీ ఆయుధాలు తయారు చేయడానికి మేము ఒప్పుకోము అనేటువంటి ఒక మూవ్మెంట్ కనుక తీసుకుని రాగలిగితే, అమెరికా ప్రజలు కూడా చాలా చైతన్యవంతులండి. ప్రజలేమో అమాయకులు కాదు, ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏదో ఊరికే అధికార మదంతో ఉంటారని కూడా అనుకోలేము. వాళ్ళు ప్రభుత్వం, ఇప్పుడు ట్రంప్ మళ్ళా తిరిగి ఎన్నిక కాదు, కాబట్టి అన్ని దేశాల ప్రజానీకంలో మరి ఎవరు పూనుకోవాలా అనేది చూడాలా. శాంతి సంఘాలు కనుక కదిలితే ఒక ఒత్తిడి వస్తుందండి ప్రభుత్వాల మీద. రైట్. దాంతోపాటు ఇంకొక మేజర్ డెవలప్మెంట్ అండి నిన్న చోటు చేసుకుంది. లిబియా ఒకప్పటి చీఫ్ గడాఫీ కొడుకుని కాల్చి చంపారు. వాస్తవంగా అమెరికా ఏది లిబియా చీఫ్ని, గడాఫీని ఒక విలన్ లాగా ప్రపంచానికి చూపించింది. ఓకే, దాంట్లో కొంతమేరకు ఒక 20% వాస్తవం ఉండొచ్చేమో, కానీ సంస్కరణలకు ఆద్యుడు ఆయన. అక్కడ గడాఫీ లిబరలైజ్ చేసి వ్యవస్థలతో, అది ఒక ఇస్లామిక్ నేషన్ అయినప్పటికీ కూడా ఆయన కొడుకు కూడా, ఇప్పుడు మన కాల్చి చంపిన కొడుకు, ఆయన కూడా సంస్కరణలు తీసుకొచ్చిన వాడే. సరే, నియంత్రణకి సహజసిద్ధంగా ఉండే కొన్ని లక్షణాలు ఆయనకు వస్తే ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతన్ని చంపటం అనేది ఒక కైండ్ ఆఫ్ అన్రెస్ట్ ఆ ప్రాంతంలో తీసుకురావటం, మళ్ళీ అక్కడి నుంచి, అంటే దీని వెనకాల ఖచ్చితంగా డీప్ స్టేట్ ఉంది. 4 సాయుధ దుండగులు వచ్చి ఆయన కాల్చి చంపారు అంటే డీప్ స్టేట్ ఉంటుంది. ఈ పరిణామాలన్నీ ఏంటంటే, ఒకవైపు సమస్య తగ్గుతోంది అనుకుంటున్న క్రమంలో రెండో వైపు లేపటానికి అమెరికా కూడా దీని వెనకాల ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అమెరికాతో పాటు డీప్ స్టేట్, లేకపోతే డీప్ స్టేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అమెరికా? నేనండి ఇప్పుడు సార్ నేను ఒకప్పుడు ఇరాక్ పోయినాను సార్. సద్దాం హుసేన్ ను మనం ఎంతనో విమర్శించు, కానీ ఇరాక్ యొక్క డెవలప్మెంట్ చూసినప్పుడు మాకు అనిపించింది, అద్భుతం అనిపించింది ఆ రోజుల్లో, ఎప్పుడో 30 years కిందట. అట్లాగే లిబియా కూడా తన ఆయిల్ సంపదంతా దేశ ప్రజల యొక్క సౌభాగ్యానికి వినియోగించిన గడాఫీ అండి. సరే, అతనిలో లోపాలు మనం సమర్థించడం లేదు. ఇప్పుడు బాగా సమున్నతంగా ఉండేటువంటి అమెరికాలో ప్రజల పరిస్థితి అంతా ఏం మెరుగ్గా లేదు. అందుకోసం సంపదను ప్రజలకు అందుబాటులోకి తీసుకోవడానికి ఎవడేం చేసినా కానీ మనం ఆ మేరకు మనం అంగీకరించాలి. ఇప్పుడు గడాఫీ కొడుకు కానీ వాళ్ళు లిబియా ఆధిపత్యం ఇంకో చేతిలో పోకూడదు, లిబియా సంపద లిబియాకు చెందాలి అనేటువంటిది. అట్లా చేస్తున్నటువంటి దాన్ని అమెరికా సహించదండి. అమెరికా ఎక్కడ సహించదు. కాబట్టే ఈ కాల్పులు జరిగినా ఏం జరిగినా వెనక అమెరికా లేకుండా, వాళ్ళ ఏజెంట్స్ లేకుండా, ఇజ్రాయెల్ ఏజెంట్స్ లేకుండా ఆ ప్రాంతంలో ఏమి జరగదు. కాబట్టి ఇది రెచ్చగొట్టడం, ఆక్రమించుకోవడానికి సన్నాహం చేయడం, ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తత రేపు ఇరాన్ అమెరికా సంఘర్షణ ఏమవుతుందో దాన్ని బట్టి మిగతా దేశాల స్టెబిలైజేషన్ ఎట్లుంటుందని చూడాలి మనం. కాబట్టి ఇప్పుడు ఇరాన్ మీద అప్పుడు కాదు ఇప్పుడు దాడి చేస్తాను ఆగిపోయినాడు. ఎందుకంటే చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు మొత్తం తమ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసినారు. ఇప్పుడు అయితే ఇదే అట్లే ఆగిపోతాడని కూడా లేదు. ఈ పిచ్చోడు ఎప్పుడేం చేస్తాడో చెప్పలేము. అందుకోసమే మధ్యప్రాచ్యంలో ఒక సుస్థిత రావాలంటే
అమెరికాకు ఎదురు నిలిచేటువంటి శక్తి ఒకటి డెవలప్ అయితే తప్ప ఆ ప్రాంతంలో శాంతి ఉండదండి. గఫూర్ గారి మాటల్ని బట్టి చూస్తే కోటేశ్వరరావు గారు, మనం రెండు ప్రధానమైన దేశాలు, మనం వాటిని ఇగ్నోర్ చేయాలి. రెండేంటి మూడండి, ఇరాన్, ఇరాక్, లిబియా. వాళ్ళు సంస్కరణవాదులండి. అంటే మనం ఆ రోజున మీడియా ఆ రోజు చేసిన ప్రచారంలో వాళ్ళని ఏదో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని విలన్స్ లాగాను లేకపోతే నియంతలాగాను చూసాం. సద్దాం హుస్సేన్ రైట్లీ సెడ్ బై గఫూర్ గారు, ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఆయన ఆ సంపద ఆ దేశానికి ఉపయోగపడాలని భావించాడు. నియంత్రణకు సహజసిద్ధంగా ఉండే కొన్ని అవలక్షణాలు ఆయనకు ఉండొచ్చు కాక కాల్చి చంపారు. ఈయన్ని కాల్చి చంపారు, గడాఫీని. ఇవాళ ఆయన కొడుకుని కాల్చి చంపారు. సో ఈ పరిణామాలు అంత మనం వెల్కమింగ్ డెవలప్మెంట్స్ అయితే కాదు. ఎక్కడో చోట వీటికి పులి స్టాప్ పెట్టాలి. ఇవాళ అణ్వాయుధాల పోటీ దగ్గర నుంచి ఈ సబ్జెక్టులోకి వచ్చామంటే కారణం ఏంటంటే దీని నుంచి దృష్టి మరల్చడానికి అలాంటి కార్యక్రమాలు చేస్తుంది డీప్ స్టేట్. రేపొద్దున ఈ ప్రమాదం ఇంకో దేశంలో ఉండొచ్చు అంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక దేశంలో నియంతలు లేకపోతే ప్రజాస్వామ్య వ్యతిరేకులు ఎవరు ఉండాలి ఏమిటి అనేటువంటిది ఆయా దేశాల్లో ఉన్నటువంటి జనం నిర్ణయించుకోవాలి. బయట వాడు ఎవడో వచ్చి మీ దేశంలో ఉన్నటువంటి పాలకుడు నియంత లేకపోతే మీ దేశంలో ఉన్నటువంటి పాలకుడు ప్రజాస్వామికవాది అని సర్టిఫికెట్లు ఇవ్వడానికి అమెరికా కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు? అందుకని అది వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి పాలకులు వాళ్ళు ఏమి ప్రోగ్రెసివ్ అనో లేకపోతే ప్రజా ఉద్యమాలని సాగిస్తారనే కాదు, వాళ్ళు కూడా ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులను అణిచివేస్తున్నారు, పురోగామి భావజాలం ఉన్నటువంటి ప్రతి వాళ్ళని అణిచివేస్తున్నారు. కానీ ఎందుకని ఇరాన్ మీద దాడిని ప్రయత్నాలను కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఖండిస్తున్నాయి అంటే అక్కడ అంతర్గత విధానాలను సమర్థించడం కాదు. అక్కడ ఆ పేరుతోటి రేపు ప్రపంచంలో ఏ దేశం మీద అయినా అమెరికా దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇరాన్ విషయంలో కావచ్చు చేస్తున్నారు. అందుకని గడాఫీ విషయంలో కావచ్చు, ఇరాక్